ఒక కోతి ఉండేది. అది అడవిలోని పక్షులకు, ఇతర ప్రాణులకు కూడా తన చేతనైన సహాయం చేసేది. దీంతో అడవి జీవులన్నిటికీ కోతి అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది. అడవి రాజైన సింహానికి కూడా కోతి అంటే ఎంతో అభిమానం. అయితే అదే అడవిలోనున్న నక్కకు మాత్రం ఈ కోతిని చూస్తే ఒళ్ళు మంట. అందరూ దీన్ని ఎందుకలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ గడిపేది. ఒకరోజు నక్క కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, అందరూ మిమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారే, ఏమిటి రహస్యం అని అడిగింది. ఆ మాటకు కోతి ఇబ్బంది పడుతూ, అలాంటిదేమీ లేదు నక్కన్నా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అంతా దాని మహిమ అంది తమాషాగా. ఏది కాస్త ఆ మంత్రదండం చూపించు అంది నక్క. కోతి అక్కడే పడి ఉన్న ఒక కర్రను చూపిస్తూ ఇదే మంత్రదండం అంది. నక్క సమయం చూసి ఆ కర్రను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. ఇక తనను అందరూ గౌరవంగా చూస్తారు అనుకుంటూ గర్వపడసాగింది. అయితే అడవిలోని ఏ ప్రాణి దాన్ని గౌరవించలేదు. అది ఎదురుగా కనిపిస్తే చాలు ముఖం తిప్పుకుంటూ వెళ్లిపోయేవి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకున్న నక్క తిరిగి కోతి దగ్గరకు వెళ్లి, అయ్యా కోతిగారు, ఏదో ధ్యాసలో పొరపాటున మీ మంత్రదండం తీసుకెళ్లాను, తప్పుగా భావించకండి అంటూ కర్రను ఇస్తూ, అవును, ఈ మంత్రదండం నా దగ్గర మామూలు కర్రలాగే ఉంది, దీనివల్ల నాకే ప్రయోజనం కలగలేదు, ఎందుకంటారు అంది. నక్కను మరి కాస్త ఆట పట్టించాలనుకున్న కోతి, నేను బ్రతుకున్నంతకాలము ఈ మంత్రదండం మరొకరికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ కలగదు అంది. ఇప్పుడు నక్కకు గుట్టు తెలిసిపోయింది. కోతిని చంపైనా సరే ఆ దండాన్ని తాను పొందాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక కోతి నివాస స్థలానికి వచ్చింది నక్క. అది చెట్టు మీదనే నిద్రపోతూ ఉంది. నక్కకు చెట్టు ఎక్కడం రాదు. ప్రయత్నిస్తే సాధ్యం కాని పనంటూ ఏదీ లేదనుకుని చెట్టు ఎక్కసాగింది. సగం చెట్టు ఎక్కాక నక్క చేతులు కాళ్లకు వణుకు పుట్టి చెట్టు వెనక పెరిగిన ముళ్ల కంపలోకి పడిపోయింది. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకోవడంతో బాధతో అరిచింది. ఈ అరుపులకు నిద్రపోతున్న కోతి లేచింది. కిందకి దిగి ముళ్ల కంపలో పడి ఉన్న నక్క దగ్గరికి వెళ్ళింది. ఇదేమిటి నక్కన్నా, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పను కోతిగారు, మిమ్మల్ని చంపాలనుకుని వచ్చి ఇలా పడ్డాను అంటూ నిజం చెప్పేసింది. కోతి ఆలస్యం చేయకుండా పచ్చని ఆకులు తెచ్చి నూరి ఔషధం తయారు చేసి నక్క ఒంటి మీదనున్న గాయాలకు పూసింది. నక్క సిగ్గుతో తల వంచుకుంది. కోతిగారు, మీరెంత మంచివారండి అంది. అప్పుడు కూడా దానికి ఒక అనుమానం వచ్చింది. నేను మీకు చెడు తలపెట్టినా మీరు నాకు మందు వేసి సహాయం చేస్తున్నారు కదా, మీ పద్ధతి నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంది నక్క. ఇందులో విచిత్రమేముంది నక్కన్నా, చెడు తలపెట్టడం నీకు అలవాటు, నువ్వు నీ అలవాటుని ఎలా మానుకోలేవో అలాగే నేను నా అలవాటును మానుకోలేను అంది కోతి. అప్పుడు తెలిసింది నక్కకు కోతిని అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మందిచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదుటపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది,
మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. ఓ గ్రామంలో రాములు, సీతమ్మ ఉండేవారు. వారికి 2 పిల్లలు, సూర్య, వెన్నెల. ప్రతి వారం వాళ్ళ ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాములు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్ళకి డబ్బులిచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయాయి. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడు తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్య. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకుని రండి అని చెప్పారు డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, నాన్న, అన్నయ్య వైద్యానికి ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయా అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకుని, వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తల్లి పిచ్చితిళ్ళు తినకుండా దాచుకుంది కాబట్టి ఈ రోజున నీ అనారోగ్యానికి పనికొచ్చింది. అనారోగ్యానికి, వైద్యానికి అయిన ఖర్చుకి వెన్నెల దాచిన డబ్బే పనికొచ్చింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నువ్వు అలాగా అనవసరమైన తిండ్లు తినటం వల్ల నీ అనారోగ్యం పాడైంది, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తండ్రి చెప్పాడు. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్య. ఆ ఊళ్ళో వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం, కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకుని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా, ఈ పొదలోకి పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు. వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. అందుకు వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు, గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు. తన ఎత్తు పారినందుకు
వెంటనే దొంగ తన్ను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.